పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మీరు క్యూలో ఉన్నారు. ఇప్పుడు మన స్టార్ హీరోలు డైరెక్టర్స్తో చెప్తున్న మాట ఇదే. ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా 3-4 కుదిరితే ఏకంగా 1/2 మంది దర్శకులను బ్యాకప్లో ఉంచుతున్నారు. వాళ్ళ సినిమాలు సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడో తెలియదు, కానీ బ్యాకప్ మాత్రం పీక్స్లో ఉంది. మరి ఏ హీరో ఎవరిని లైన్లో పెట్టారో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు తెలియకుండానే భారీ గ్యాప్స్ కామన్. అందుకే ఆ తర్వాత వేగం పెంచేస్తూ ఉంటారు హీరోలు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నారు ఇప్పుడు. ముఖ్యంగా చరణ్ అయితే గేమ్ చేంజర్ సెట్స్ పై ఉన్నప్పుడే బుచ్చిబాబుతో పెద్దీకి ఓకే చెప్పారు. ఇది సెట్స్ పై ఉండగానే సుకుమార్ సినిమాకు సై అనేశారు. 2026లోనే సుకుమార్, చరణ్ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా అంతే. RRR తర్వాత దేవరాకు టైం తీసుకున్న తారక్ ఆ తర్వాత మాత్రం జోరు పెంచేశారు. గతేడాది వార్ 2తో వచ్చిన ఎన్టీఆర్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు ఇప్పుడు. దీని తర్వాత కొరటాల శివ దేవరా 2తో రెడీగా ఉన్నారు. అలాగే త్రివిక్రమ్, నెల్సన్ అంటూ తారక్ బ్యాకప్ పక్కాగా ఉంది. ప్రభాస్ దూకుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈయన లిస్ట్లో 1/2 మంది దర్శకులున్నారు. ప్రస్తుతం ఫౌజీతో పాటు స్పిరిట్తో బిజీగా ఉన్న ప్రభాస్, నాగశ్విన్తో కల్కి 2, ప్రశాంత్ నీల్తో సలార్ 2 లైన్లో పెట్టారు. వీళ్లు కాకుండా ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ పేర్లు కూడా ప్రభాస్ దర్శకుల లిస్టులో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ దర్శకుల లిస్టు చూస్తుంటే ఎవ్వరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ నెక్స్ట్ లోకేష్ కనకరాజ్తో ఓకే అనేశారు. ఇక ఈయన కోసం టాలీవుడ్ నుంచి బోయపాటి సీను, సుకుమార్, త్రివిక్రమ్ వేచి చూస్తూ ఉంటే, బాలీవుడ్ నుంచి దురంధర్ ఫేమ్ ఆదిత్యధర్, సంజయ్ లీలా బన్సాలి కథలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మన స్టార్స్ బ్యాకప్ ఇలా ఉందన్నమాట. అల్లు అర్జున్ మీద నెగిటివిటీ మొదలైందా? ఆయన ఎదుగుతున్న విధానం చూసి కావాలనే బ్యాట్ చేయాలని చూస్తున్నారా? పుష్ప 2 తర్వాత ఇండియా వైడ్గా బన్నీ ఎదిగిన విధానాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారా? ఆయనపై టాలీవుడ్లో కుట్ర జరుగుతుందా, లేదంటే బాలీవుడ్లో టార్గెట్ చేశారా? ఈ కండిషన్ల కథ ఏంటి? అల్లు అర్జున్ ఇప్పుడిది పేరే కాదు, ఒక బ్రాండ్. పుష్పకి ముందు ఏఏ అనేది తెలుగులోనే ఫేమస్, కానీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా పాపులర్. బన్నీ నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్ కూడా ఉలిక్కి పడుతోంది. ఈ హీరో ఫ్యూచర్ ప్లానింగ్ కూడా పిచ్చెక్కిస్తోంది. ఈ ఎదుగుదలపైనే కుట్రలు మొదలయ్యాయి అన్న టాక్ ఇండస్ట్రీలో మొదలైంది ఇప్పుడు. అల్లు అర్జున్ని కలవాలన్నా లేదా ఆయనతో పనిచేయాలన్నా 42 కండిషన్స్ ఉన్నాయని, ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, షేక్ హ్యాండ్స్ ఉండకూడదు, ఫోన్లు అనుమతించరు లాంటివి ఉన్నాయంటూ ప్రచారం జోరుగా షురువైంది. సోషల్ మీడియాలో దీన్ని మరింత వేగంగా వైరల్ చేస్తున్నారు కొంతమంది. దీంతో వెంటనే స్పందించింది బన్నీ టీం. అల్లు అర్జున్ మీద జరుగుతున్నదంతా అబద్ధపు ప్రచారమే అని, ఆయన్ని కలవడానికి అలాంటి కఠినమైన ప్రోటోకాల్ ఏం లేదంటూ అల్లు అర్జున్ టీం నుంచి అధికారికంగా లేఖ విడుదలైంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్లపై లీగల్ టీం యాక్షన్ తీసుకుంటుందని వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. దీని మీద ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. బన్నీ క్రేజ్ చూసి ఇతర ఇండస్ట్రీస్ నుంచి ఈ నెగటివిటీ వస్తుందంటూ మండిపడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ మధ్యే ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం జరపడంతో పాటు 2 రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటుకి రూట్ మ్యాప్ రెడీ అయింది. ఈ సమయంలో ఇలాంటి న్యూస్ ఫ్యాన్స్ ని డిస్టర్బ్ చేస్తోంది. మొత్తానికి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలిక. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఒకటే క్వశ్చన్, విశ్వంబర రిలీజ్ ఎప్పుడు? ఈ సమ్మర్లో అయినా వస్తుందా లేదా? దర్శక నిర్మాతలను అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఒకవేళ సమ్మర్లో విడుదల చేసే ఉద్దేశం ఉంటే ప్రమోషన్స్ ఎక్కడా? విఎఫ్ఎక్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఉంటే ఎంత ఉంది? సీజీ షార్ట్స్ పరిస్థితి ఏంటి? చూద్దాం క్లారిటీగా. కొందరు హీరోల కెరీర్లో కొన్ని సినిమాలు తెలియకుండానే ఆలస్యమవుతూ ఉంటాయి. విశ్వంభరతో చిరంజీవికి ఇదే జరుగుతోందిప్పుడు. షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. ప్రమోషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అప్పట్లో ఓ టీజర్, ఆ తర్వాత ఓ పాట వచ్చాయంతే. ఆ తర్వాత శంకర వరప్రసాద్ వైపు వెళ్లిపోయారు చిరు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ కావడంతో భారీ అంచనాల మధ్య మొదలైంది విశ్వంభర. షూటింగ్ కూడా త్వరగానే పూర్తి చేశారు వశిష్ఠ. 2025 సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమైంది. అందుకే ఈ గ్యాప్లో మన శంకర్ వరప్రసాద్ గారితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు చిరు. విశ్వంభరను వదిలేశారంటూ మెగా ఫ్యాన్స్ సైతం నిట్టూరుస్తోన్న వేళ మెగా అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా
బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్ ఓ పాటలో మెరుస్తున్నారు. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇవి చూసుకున్నాక చిరంజీవి కూడా సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు. బాబీ సినిమా మొదలవడానికి ఇంకా నెల రోజులకు పైనే టైం ఉంది. ఈలోపు విశ్వంభర అవుట్పుట్ పై మరింత కాన్సంట్రేట్ చేశారు మెగాస్టార్. జూలై 10న విశ్వంభర విడుదల కానుంది. ఇప్పటికే ఫైనల్ కాపీ రెడీ అయిందని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ దాదాపు 200 కోట్లతో విశ్వంభరను నిర్మిస్తున్నారు. మొత్తానికి కాస్త లేటైనా లేటెస్ట్గా వస్తానంటున్నారు మెగాస్టార్. ఇప్పుడున్న పోటీకి ఏ హీరోయిన్ అయినా 6 నెలలు స్క్రీన్ మీద కనిపించకపోతేనే అంతే సంగతులు. అలాంటిది 2 ఏళ్ళు అడ్రస్ మిస్ అయితే ఇక వాళ్లను మర్చిపోవాల్సిందే. అలా ఉంది పోటీ. మరి ఇలాంటి పోటీని తట్టుకుని నిలబడుతూ మళ్ళీ అవకాశాలు అందుకుంటూ ఉన్నారు 2 సీనియర్లు. మరి వాళ్ళెవరు, చేస్తున్న ఆ సినిమాలేంటి? తెలుగులో పూజా హెగ్డే చివరిగా కనిపించిన పాట ఇదే. ఇదొచ్చే 3 ఏళ్లు దాటిపోయింది. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా 2022 తర్వాత టాలీవుడ్కు పూర్తిగా దూరమయ్యారు పూజ. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో ఓ సినిమాలో నటిస్తున్నారు పూజ. తమిళం, హిందీతో సరిపెట్టుకుంటోన్న పూజకు మరోసారి అనిల్ రావిపూడి పిలిచి ఆఫర్ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి వెంకీ సినిమాలో పూజా హెగ్డేను ఓ హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సినిమాలో కీర్తి సురేష్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రౌడీ జనార్దన్తో రీ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి. విజయ్ దేవరకొండతో పాటే ఇప్పుడు వెంకీతో ఛాన్స్ వస్తే అమ్మడి పంట పండినట్లే. వెంకీ, అనిల్ సినిమా ఓకే అయితే డిసెంబర్లో రౌడీ జనార్దన, జనవరిలో వెంకీ సినిమాతో కీర్తి సురేష్ పలకరించనున్నారు. అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్తో పాటు ఫహద్ ఫాజిల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ హీరోకు జోడీగా ఆషికా రంగనాథ్ పేరు బలంగా వినిపిస్తోంది. హిట్లు, ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారిమే. మొత్తానికి సీనియర్స్ మళ్లీ బిజీ అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల టైం మొదలైందా? అసలు మన ఇండస్ట్రీలో వాళ్ళ పొజిషన్ ఏంటి? అవకాశాలు వస్తున్నాయా? వచ్చినప్పుడు వాళ్ళు నిలబెట్టుకుంటున్నారా? పక్క ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకునే అవసరం ఇప్పటికైనా తగ్గుతుందా? మన బ్యూటీస్ స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తున్నారా? చూద్దాం ఒకసారి. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు, వచ్చినా పెద్దగా సక్సెస్ అవరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన పదమిది. అప్పుడప్పుడో కలర్స్ స్వాతి, బిందు మాధవి, ఆ తర్వాత ఈషారెబ్బా, అంజలి లాంటి హీరోయిన్లు తప్ప క్లిక్ అయింది కూడా లేదు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. వరుసగా తెలుగమ్మాయిలే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. శ్రీలీల తెలుగమ్మాయే. గత 3 ఏళ్లుగా దాదాపు డజన్ సినిమాలకు పైగానే చేశారు ఈ బ్యూటీ. హిట్టు, ఫ్లాపులతో పని లేకుండా ఇప్పటికీ శ్రీలీలకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తమిళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈ భామ. అలాగే వైష్ణవి చైతన్య సైతం బేబీ తర్వాత బిజీ అయ్యారు. ఇక దుల్కర్ ఆకాశంలో ఒక తారతో పరిచయమవుతున్నారు సాత్విక వీరవల్లి. అనన్య నాగళ్ల, అంజలి, ప్రియాంక జవాల్కర్ లాంటి బ్యూటీస్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాకే పరిమితమైపోయారు. బలగం తర్వాత కావ్య కళ్యాణ్ రామ్ వాట్సాప్ నరేష్ అనే సినిమాతో వస్తున్నారు. అన్వేష్ మైఖేల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే మ్యాడ్ ఫేమ్ గౌరీప్రియ చెన్నై లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరంతో నటిస్తున్నారు. మొత్తానికి తెలుగమ్మాయిలు బాగానే సందడి చేస్తున్నారిప్పుడు. ఏఆర్ రెహమాన్ అంటే ఇన్నాళ్ళు ఎక్కడో బాలీవుడ్లో ఉంటారు. అప్పుడప్పుడు సౌత్ సినిమాలు చేస్తూ ఉంటారు. అవి కూడా తమిళంలో మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ లెక్కలన్నీ మారుతున్నాయి ఇప్పుడు. టాలీవుడ్ని సీరియస్గా తీసుకుంటున్నారు ఆయన. 30 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ చేస్తున్నారు రెహమాన్. మరి ఆయన దూకుడుపై ఒక లుక్ వేద్దాం రండి. ఏఆర్ రెహమాన్ అంటే పూర్తిగా హిందీ, తమిళ సినిమాలకు మాత్రమే అంకితమైపోయారనే టాక్ ఉండేది ఇన్నాళ్లు. గత 30 ఏళ్లలో పట్టుమని అరడజన్ తెలుగు సినిమాలు కూడా చేయలేదు రెహమాన్. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు జోరు పెంచేశారీన. ఆల్రెడీ రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు రెహమాన్. దీని వర్క్స్ అన్ని వేగంగా నడుస్తున్నాయి. పెద్ది నుంచి విడుదలైన చికిరీ సాంగ్ 100 మిలియన్స్ దాటిపోయింది. రంజాన్ మాసం మొదలయ్యే ముందే పెద్ది వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారు రెహమాన్. బాబీ, చిరంజీవి సినిమా కూడా రెహమాన్ పేరే వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలు కానుంది. గతంలో సైరాతో పాటు 2 సార్లు చిరు సినిమాకు రెహమాన్ వర్క్ చేసే ఛాన్స్ మిస్ అయింది. విజయ్ దేవరకొండ, మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో యువి క్రియేషన్స్ ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. దీనికి కూడా సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ పేరే వినిపిస్తోంది. మొత్తానికి 30 ఏళ్లుగా టాలీవుడ్ వైపు చూడని రెహమాన్ ఆ బాకీ అంతా ఇప్పుడే తీర్చేస్తున్నారు. ఈయన స్పీడ్తో మిగిలిన వాళ్లకు పోటీ తప్పదేమో. ఇది వాళ్ళది ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.
పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.